హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కస్టమర్ వచ్చిందండి. ఒకరు కాదు, ఇద్దరు కస్టమర్లు అయితే వచ్చారండి. వాళ్ళైతే బ్లౌజ్ మార్నింగ్ వచ్చిన కస్టమర్ అయితే బ్లౌజులు తేలేదు, ఏం తెలియదు. ఊరికే వచ్చి బ్లౌజులు ఎంత, రేట్ ఎంత, నా దగ్గర 10 బ్లౌజులు ఉన్నాయి, అన్నీ ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి, రేట్ ఎంత చెప్పు, నేను వేరే వాళ్ళ దగ్గర పంపిస్తాను అని చెప్పింది. సరే అని చెప్పి నేను 100 రూపీస్ ప్లెయిన్ బ్లౌజులు అయితే 100, లైనింగ్ బ్లౌజులు అయితే 200 అని చెప్పినానా. ఎందుకమ్మా అంత రేటు, మా ఊర్లో అయితే 50కే కుట్టిస్తారు అనేది. లేదమ్మా, చాలా టైం పడుతుంది, ప్లెయిన్ బ్లౌజులు అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది, అందుకే 100 రూపాయలు అని చెప్పినానా. సరే అని చెప్పి కాసేపు నాతో ఊరికేనే నాకు కూడా పని లేకుండా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయింది. ఆ కస్టమర్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఎప్పుడు మధ్యాహ్నం అయింటుంది, అప్పుడు వచ్చింది ఆయమ్మ. వచ్చి బ్లౌజులు అంటే డ్రెస్ ఆల్ట్రేషన్కి వచ్చింది ఆయమ్మ. డ్రెస్ ఆల్ట్రేషన్కి వచ్చి ఒక 5 6 ఉంటాయి బ్లౌజులు ఇచ్చింది. ఎంత అనింది. ఆమెకు ఇంతే 100 రూపాయలు అని చెప్పిన. 100 అంటే ఎందుకు, నేను 100 అంటే 60 రూపాయలు ఇస్తానులే కుట్టేయి అంటుంది. అంటే ఒక బ్లౌజ్కి 60 రూపాయలు ఇస్తుందంట, కుట్టేయాలంట. అయ్యో 60 రూపాయలతో లేదుక, చాలా టైం పడుతుందంటే ఎందుకు అంత రేటు, నేను 100 అంటే ఎందుకు అంత రేటు, 60 రూపాయలు ఇస్తా కుట్టేయండి, చాలా టైం పడుతుంది, హెమ్మింగ్ చేసేకే అర్ధగంట పైన పడుతుంది అక్క ఒక బ్లౌజు, అందుకే 100 రూపాయలు ఇవ్వాల, లైనింగ్ బ్లౌజులు అయితే 200 అని చెప్పిన. 60కి అయితే కుట్టిస్తే కుట్టి, లేకపోతే లేదనింది. 60 సరే లేక 60కి అయితే నేను కుట్టలేను అని చెప్పిన. ఎందుకో చూడండి ఫ్రెండ్స్, 60 రూపాయలకు బ్లౌజ్ అంట. ఇప్పుడు పూలు మా ఊళ్ళో ఒక మూర అయితే 50 రూపాయలు. అట్లా వీళ్ళు ఇంత బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, హెమ్మింగ్ అన్నీ చేస్తే వీళ్ళు ఇచ్చేది 60 రూపాయలు ఇస్తారంట. కనీసం 100 రూపాయలు ఇమ్మంటే 100 రూపాయలు కూడా ఇవ్వము అని చెప్పి వెళ్ళిపోతారు. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. మా దగ్గర అయితే బేరాలు ఆడతారు. అదే వేరే షాపుల్లో అయితే వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత ఇచ్చేసిపోతారు. సరే, అట్లా పని చేయడం కన్నా ఎందుకు కష్టపడాలి, కష్టపడతాం, తక్కువ ఉన్నా కానీ చేయాల పని. మరీ ఇంతనా, నేను 100 రూపాయలు చెప్తే ఆమె ఇచ్చేది నాకు 60 రూపాయలు అంట. అంటే ఇంకా 40 రూపాయలు. నేను అట్లా కూడా తగ్గిస్తారు మామూలు అని చెప్పి నేను 120 అన్న, ఊరికే 100 రూపాయలకు వస్తారు అని చెప్పి అంటే అది కూడా లేదంట, 100 రూపాయలు లేదంట, 60 రూపాయలకంట. నేను దారాలు ఖర్చులు పెట్టుకొని, ఉక్సులు కొనల్లా, దారం కొనల్లా, ఇంకా నేను కష్టపడి కుట్టల్లా, కటింగ్ చేసుకొని కుట్టి హెమ్మింగ్ వేసే ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక బ్లౌజ్. మళ్ళీ దాంట్లో ఇంత లూజ్ వచ్చినా, ఇంత ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, షోల్డర్ జారినా అన్నీ మళ్ళా ఇట్లా కుట్టినావు అట్లా కుట్టినావు అనేసి అంటారే. బ్లౌజ్ కుట్టే దానికన్నట్లు ఇట్లా డబ్బులు ఇచ్చేదానికి కూడా ఉండాలి కదా. అట్లా ఏం బ్లౌజులేమో బాగుండాలి, డబ్బులేమో తక్కువ ఇవ్వాలి. మిగతా వాళ్ళు ఏడన్నా పోనీలే, వీళ్ళ సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటారు జనాలు. అట్లుంది. ఈ బ్లౌజ్ అయితే పాట్ నెక్ బ్లౌజ్ అండి, బోట్ నెక్ కాదు, మామూలు నార్మల్ బ్లౌజ్ లాగే పాట్ నెక్ షేప్ ఇచ్చి బోట్ నెక్ టైప్లో కుట్టాను. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. నేను లాస్ట్లో వీడియో అయితే తీయలేకపోయినా. నేను షార్ట్ వీడియో, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో తీసుకోవాలనుకున్నా. ఆ రోజు కుట్టేసరికి నైట్ 8 అయింది టైము. ఇంకా శారీకి ఫాల్స్ అవంతా వేసేసరికి రేపు వచ్చి మార్నింగ్ వీడియో తీసుకుందాము అనుకున్నానా. నైట్ ఇంటికి వచ్చేసా త్వరగా. మార్నింగ్ నేను మర్చిపోయినా. మా అక్కడే ఈ బ్లౌజు ఆమె వచ్చింది, ఎత్తుకొని వెళ్ళిపోయి నిన్న. అరే మళ్ళా తీసుకొని పోనీ, ఇంకా నాకు గుర్తు వచ్చింది, అయ్యో ఈ బ్లౌజ్ వీడియో తీయలేదే, ఏం చేద్దాం.
సరే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.